కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్య అవమానం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 11. అనగా 8 రూపాయలు మీరు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు కనుక 3 రూపాయలు అప్పు కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు వెళ్ళొద్దు, ఆడంబరాలకు దూరంగా ఉండండి. బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని కానీ అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా మీకు అశాంతి, అనారోగ్యం కలిగి మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 3. అంటే మీతో సహాయం పొందిన వారేమో మీరు చాలా మంచివారు అంటూ ఉంటారు, కానీ మాట ఇచ్చి మీరు మాటను నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన ఏంటండి మాట చెప్తాడు, మాట మీద నిలబడడు అని చెప్పి వారేమో మీకు శత్రులు అవుతారు. కనుక కన్యరాశి వారు ఎంత ఓపిక, పట్టుదల, సహనము, ధర్మము, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పుడు సకలమైనటువంటి రుణ, రోగ, శత్రు సమస్యలను దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ 3 రూపాయలు అప్పు అవుతున్నాయి కనుక ఆడంబరాలకు వెళ్ళొద్దు. వచ్చినటువంటి ఆదాయాన్ని స్థిరాస్తులు సంపాదించే ప్రయత్నం చేయండి. కానీ బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తున్నారు కదా, అడగగానే అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పులు తెచ్చి ఇంకో చోట మీరు పెట్టుబడులు పెట్టారా? మీరు అప్పు తెచ్చిన చోటనేమో మీరు అప్పులు కట్టాలి. మీరు అనుకున్నంత ధర పలకలేని సమయంలో ఇది పోతుంది, అదే పోతుంది, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారత వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఆధ్యాత్మిక రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరం మనకు యమునా నది రాబోతుంది కనుక యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి కనుక పుష్కర స్నానం చేయగలిగితే, పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలగుతుంది. ప్రతి బుధవారం పూట విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, చదవడం, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, అమ్మవారికి, అయ్యవారికి బంగారు రంగు పట్టు వస్త్రాలను సమర్పించినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉంటారని చెప్పి గమనించాలి.